తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు పోయి రాష్ట్రంలో అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఇక్కడే హామీలే అమలు చేయలేదంటే కేరళలో హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 16,000 ఉద్యోగాలే అని మొన్న అసెంబ్లీలో తేలిపోయిందని చెప్పుకొచ్చారు. అమలు చేసినవా? మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినవా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినవా? రుణమాఫీ పూర్తి చేసినవా? 15,000 రైతు బంధు ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా? జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే తీసినాం లెక్క. 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఇప్పుడు వేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు, ఏడ మాట్లాడడం. నేను కొడంగల్లే అడుగుతున్నా, ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు, రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచి